నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. ఈ వైరం రక్తపు టేరుల్ని పారిస్తూనే ఉంది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా, ఎన్ని జీవితాలు సర్వనాశనమైనా, ఆకలి కేకలు మిన్నట్టుతున్నా యుద్ధకాంక్ష మాత్రం తీరడం లేదు. చివరికి గాజాలోని చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టమని ఇజ్రాయెల్ నేత చెప్పారంటే కరుణ, జాలి అన్నవి మచ్చుకైనా కనిపించినంత క్రూరంగా మారిపోతున్నారు. పసి ప్రాణాల మీద యుద్ధమా? అభం శుభం తెలియని వాళ్ళు ఏం తప్పు చేశారు? తినడానికి తిండి కూడా లేని దయనీయ పరిస్థితుల్లో ఉన్న కనికరం చూపించట్లేదు. 11 నెలల దిగ్బంధనం వల్ల గాజాలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. పిల్లల ప్రాణాలకు ముప్పుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా ఇజ్రాయిల్ పట్టించుకోవడం లేదు. చివరికి పసిపిల్లలు కూడా తమకు శత్రువులే అని ప్రకటించడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. 11 నెలలుగా బ్లాకౌట్, ఫలించని యుద్ధ విరమణ చర్చలు, గాజాలో దిక్కుతోచని పరిస్థితులు, తిండి నీళ్లు కరువై జీవచ్చవాళ్లా బతుకుతున్నారు గాజావాసులు. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియదు. హమాస్ కోసం ఇజ్రాయెల్ చేసే దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. బతికి ఉన్నవారు ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఎటుపోవాలో తెలియక దిక్కుతోచక అల్లాడిపోతున్నారు. అంతర్జాతీయ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయినా ఇజ్రాయెల్ తగ్గడం లేదు. హమాస్ పట్టించుకోవడం లేదు. సామాన్యులేమైతే మాకేమి, తమ పంతం తమది అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఇందుకు పరాకాష్ట ఇజ్రాయెల్ నేత మోషే ఫైగ్లిన్ చేసిన వ్యాఖ్యలు. గాజాలో ఉన్న ప్రతి చిన్నారి తమకు శత్రువే అని చెప్పారు. హమాస్ దాని మిలిటరీ వింగ్ మాత్రమే తమ శత్రువు కాదని, అక్కడి ప్రతి బిడ్డ మాకు శత్రువే అని ప్రకటించారు. ఆ నగరాన్ని మేమాక్రమించుకొని అక్కడ స్థిరపడాలి, అక్కడ ఒక్క బిడ్డ కూడా మిగలదు, దానికి మించి మరో విజయం లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఐడీఎఫ్ మాజీ చీఫ్ మయీర్ గొలాన్ మండిపడ్డారు. చిన్నారులను చంపడం హాబీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మోషే ఇలా రియాక్ట్ అయ్యారు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరులో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సహాయాన్ని నెతన్యాహు ప్రభుత్వం నిలిపివేసింది. మిగతా దేశాల నుంచి దౌత్యపరంగా వచ్చిన ఒత్తిడితో పరిమిత మానవతా సాయానికి నెతన్యాహు అంగీకరించారు. అయితే అవి కూడా గాజాకు సరిగ్గా అందకుండా ఇజ్రాయెల్ సేనలు అడ్డుకుంటున్నాయి. గిడియన్ చారియట్స్ పేరుతో ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యాప్తంగా దాడులు చేస్తుంది. గాజాలో పరిస్థితులు పూర్తిగా మారాయి. అక్కడి ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గాజాను అన్ని వైపులా నిర్బంధించిన ఇజ్రాయెల్ పరిమిత స్థాయిలో మాత్రమే మానవతా సాయానికి అనుమతిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా సాయం ఇలాగే కొనసాగితే 14,000 మంది చిన్నారులు మరణించే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. 11 వారాల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ నిర్బంధించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే ఒత్తిడితో పరిమిత స్థాయిలో గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. చిన్నారులతో సహా గాజావాసులకు ఇటీవల 10 ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందింది. బోర్డర్కు వందల సంఖ్యలో ట్రక్కులను కొన్ని దేశాలు పంపినా వాటిని అనుమతించడంలో తాత్సారం చేస్తుంది ఇజ్రాయెల్. మానవతా సాయం విషయంలో ఇజ్రాయెల్ తీరును బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే తామంతా ఉమ్మడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. పోషకాహారంతో కూడిన 100 ట్రక్కుల మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించాలని, చిన్నారుల ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాలని కోరింది. చివరికి ఐరాస ఆందోళన, మిత్రదేశాల ఒత్తిడితో గురువారం వాటిని పంపింది. గాజాలో ఆహారం కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఒక్క ఫుడ్ ట్రక్ వస్తే వందల మంది ఎగపడుతున్నారు. అక్కడి పరిస్థితులు దయనీయంగా మారాయి. రోజులో ఒక్క పూట తిని బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. అసలు అది కూడా దొరకని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. మానవతా సాయం చేసేందుకు ఈజిప్టు సహా ఇతర పొరుగు దేశాలు ఆహార సామగ్రిని పంపుతున్నా వాటిని వండి పంపిణీ చేసే పరిస్థితులు లేవు. చాలా మంది చిన్నారులు, తల్లులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గాజాలోకి వెళ్లే మానవతా సాయం, ఇతర సరఫరాలను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ఆకలిని ఇజ్రాయెల్ ఆయుధంగా వాడుకుంటుందని మండిపడింది ఈజిప్ట్. గాజాలో 20 లక్షలకు పైగా ప్రజలు ఆహారం కోసం సహాయక సంస్థల మద్దతుతో నడిచే చారిటీ కిచెన్లపైనే ఆధారపడుతున్నారు. కానీ ఇవి రోజుకు 10 లక్షల మందికి సరిపడా భోజనాన్ని మాత్రమే తయారు చేస్తున్నాయి. గాజాలో చాలా మందికి రోజుకు ఒక్క పూట భోజనం దొరకడం లేదు. గాజాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిపోతుంది. మార్చిలో 3,600కు పైగా చిన్నారులు ఈ సమస్యతో ఆసుపత్రుల్లో చేరినట్లు ఐరాస సంస్థ తెలిపింది. అంతకుముందు నెలలో 2,000 మంది పిల్లలు చేరారు. ఇజ్రాయెల్ దాడులతో చిన్నారుల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతుంది.
173 చికిత్స కేంద్రాల్లో ప్రస్తుతం 80% మాత్రమే పనిచేస్తున్నాయని వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ గాజాపై దాడులను తీవ్రతరం చేసింది. వారంలోనే టెల్ అవీవ్ దాడుల్లో వేల మంది పాలస్తీనియన్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. మొన్నటి వరకు వైమానిక దాడులే అధికంగా చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు భూతల దాడులను పెంచింది. జబాలియా శరణార్థి శిబిరంతో పాటు ఆల్ మువాసిలో గుడారాల్లో తలదాచుకుంటున్న వారిపైన బాంబుల వర్షం కురిపిస్తూ ఉండటంతో ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించినందునే ఈ దాడులు తీవ్రం చేసినట్లు ఇటీవల నెతన్యాహు ప్రకటించారు. ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు అన్నింటినీ హమాస్ రక్షణ కవచాలుగా వాడుకుంటుంది. దీంతో ఇజ్రాయెల్ వాటిపై దాడులు చేస్తుంది. దీంతో గాజా వాసులకు తిండే కాదు, వైద్య సదుపాయాలు అందడం లేదు. గాజా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇందులో వెనక్కి తగ్గేదే లేదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీవ్రం చేసినట్లు నెతన్యాహు చెబుతున్నారు. గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని స్థానిక ప్రజలకు ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా ఆదేశాలిచ్చింది. వాటిని ప్రమాదకరమైన పోరాట ప్రాంతాలుగా ప్రకటించింది. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్ వైదొలగాలని, ఆయుధాలు అప్పగించాలని, ఆ సంస్థ ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుంది. బందీలను విడిపించుకోవడానికి గాజాపై దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ను హమాస్ తీవ్రంగా హెచ్చరిస్తుంది. సైన్యం సాయంతో బందీలను తరలించేందుకు యత్నిస్తే వారు శవపేటికల్లో తిరిగొస్తారని వార్నింగ్ ఇచ్చింది. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే వరకు గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగే వరకు బందీలను విడుదల చేయబోమని హమాస్ చెబుతుంది. అటు ఇజ్రాయెల్ దాడులు, ఇటు హమాస్ మంకుపట్టు కారణంగా గాజావాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పసివాళ్లకు కడుపు నిండా ఆహారం కూడా పెట్టలేకపోతున్నారు. గాజాలో తీవ్ర స్థాయిలో ఇంధన కొరత నెలకొంది. ఫలితంగా రెడ్ క్రాస్ ఎమర్జెన్సీ వాహనాల్లో సగానికి పైగా నిరుపయోగంగా మారాయి. 2 నెలలకు పైగా సాగుతున్న ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా 57 మంది పాలస్తీనా బాలలు ఆకలి చావులకు గురయ్యారని గాజా ప్రభుత్వం తెలిపింది. రఫా సహా అన్ని సరిహద్దులను తెరిచి గాజాలోని 24 లక్షల మంది పాలస్తీనా వాసులకు మానవీయ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. గాజా ఒక దుర్భర ప్రాంతంగా మారిపోయింది. ఆకలి కేకలు, చావులు కామన్ అయిపోయాయి. బాంబుల మోతలు, మిజైల్ అటాక్స్తో రావణ కాష్టంగా మారింది. ఇజ్రాయెల్, హమాసుల పంతానికి గాజావాసులు సమిధలవుతున్నారు. అసలు గాజా విషయంలో ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి? అమెరికా వైఖరి ఎలా ఉంది? జాతుల మధ్య వైరం, ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం, అవకాశంగా వాడుకుంటున్న అమెరికా, దిక్కుతోచని స్థితిలో గాజావాసులు. మార్చిలో కాల్పుల విరమణ కొద్ది రోజులు కొనసాగినా ఆ తర్వాత చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో గాజాపై దాడులు తీవ్రం చేసింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని, బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్నుంచి గాజావాసుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది వాళ్ల పరిస్థితి. ఇటు హమాస్, అటు ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గకపోవడంతో గాజావాసుల బతుకులు దిగజారిపోయాయి. గాజాపై ఇజ్రాయెల్ సేనలు ఇంతలా విరుచుకుపడ్డానికి కారణం హమాస్. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసింది. ఈ ఘటనలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. తమ వారిని ఒక్కరిని చంపితే అవతల వారిని 100 మందిని మట్టుబెట్టే ఇజ్రాయెల్ హమాస్పై యుద్ధం ప్రకటించింది. గాజాలో ఉన్న హమాస్ అగ్రనేతల్ని వెతికి చంపేస్తుంది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియా అక్టోబర్ 7 నాటి ఘటనకు సూత్రధారి యహ్యా సిన్వార్తో పాటు కీలక నేతలను హతమార్చింది. దాదాపు ఏడాదిన్నర పాటు హమాస్ను వణికించిన ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. సిరియాలో అసద్ నిష్క్రమణ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమై ఉండటం, ఇరాన్ బలహీనపడటం, ట్రంప్ ఆగమనం వంటి పరిణామాలతో హమాస్లో పునరాలోచన మొదలయ్యాకే ఈ ఒప్పందానికి అంగీకరించింది. 8 నెలల నాడు దాదాపు ఇవే షరతులు ప్రతిపాదిస్తే హమాస్ తిరస్కరించింది. విడతల వారీగా పలువురు బందీలకు హమాస్ విముక్తి కల్పించగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. హమాస్ మొదట సగం మంది బందీలను శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పుడు మిగిలిన వారిని విడుదల చేయాలని ఇజ్రాయెల్ కండిషన్ పెట్టింది. దీనికి హమాస్ ఒప్పుకోలేదు. గాజా విషయంలో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తోంది. ఇజ్రాయెల్తో పాటు అమెరికాను భయభ్రాంతులకు గురిచేయాలని చూసే హమాస్, హౌతీలు, ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. హమాస్ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజాను
మరింత నాశనం చేస్తానని బెదిరించారు. అందుకు ఇజ్రాయెల్కు కావలసిన ప్రతిదాన్ని పంపుతాను. గాజా ప్రజలకు తాము అండగా ఉంటామని హమాస్ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ హెచ్చరికలను హమాస్ పట్టించుకోలేదు. దీంతో గాజాపై మరోసారి విరుచుకుపడుతున్నాయి ఇజ్రాయెల్ సేనలు. అగ్రరాజ్యం తయారు చేసిన $7.4 బిలియన్ విలువైన బాంబులు, క్షిపణులను ఇజ్రాయెల్కు విక్రయించింది అమెరికా. $600 మిలియన్ హెల్ఫైర్ క్షిపణులతో పాటు $6.75 బిలియన్ బాంబులను అమ్మింది. ఇటీవల పశ్చిమాసియా పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలోని పాలస్తీనియన్లు ఖాళీ చేయాలని గతంలో ప్రతిపాదించిన ట్రంప్ దానిని అమెరికా నియంత్రణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాజాలో భవనాలన్నీ కుప్పకూలాయి, శిథిలాల కిందనే ప్రజలుంటున్నారు. ఇలా ఎందుకు గాజాను అమెరికా తీసుకుని స్వేచ్ఛ మండలంగా మారుస్తామంటున్నారు? గాజాలోని 10 లక్షల మంది పాలస్తీనియన్లను శాశ్వతంగా లిబియాకు పంపించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై లిబియాతోనూ అమెరికా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందుకు లిబియా అంగీకరిస్తే బదులుగా భారీ నజరానా ప్రకటించేందుకు ట్రంప్ డీల్ సెట్ చేస్తున్నారు. అయితే పాలస్తీనియన్లను తరలించే పరిస్థితి లిబియాలో లేదని తెలుస్తోంది. నిరాశ్రయులుగా మారిన గాజావాసులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ గతంలో ప్రతిపాదించినప్పటికీ ఆ దేశాలు దానిని వ్యతిరేకించాయి. దీంతో గాజావాసులు ఎటుపోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులకు అనేక మంది ప్రజలు శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. హమాస్ను ఇప్పటికే సైనిక పరంగా దాదాపు అణిచివేసిన ఇజ్రాయెల్ దాని ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసింది. గాజాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ నిధుల లేమితో కటకటలాడుతుంది. గాజాలోకి వెళ్లే మానవీయ సాయంలో ఇజ్రాయెల్ భారీగా కోత విధించడంతో హమాస్ దోచుకొని విక్రయించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. హమాస్లో నిధుల పంపిణీకి బాధ్యత వహించే వారిని గుర్తించి మరీ ఇజ్రాయెల్ దళాలు అంతం చేస్తున్నాయి. హమాస్ గాజాకు చేరే మానవీయ సాయాన్ని పక్కదారి పట్టియడం, స్థానిక వ్యాపారులు ప్రజలపై పన్నులు విధించడం వంటి చేసి సొమ్మును పోగేసేవి. జనవరిలో కాల్పుల విరమణ వేళ గాజాలోకి మానవీయ సాయం, నిధుల పంపిణీ పెరిగింది. కానీ మార్చి నాటికి వీటిని బాగా తగ్గించారు. దీంతో హమాస్ శ్రేణులకు అందే సొమ్ముల్లో కూడా భారీగా కోతపడింది. వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలు కావడానికి ముందు ప్రతి నెల దాదాపు $15 మిలియన్ ఖతార్ నుంచి లభించేవి. దీంతో పాటు ఏటా $500 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నిధుల రూపంలో వచ్చేవి. గాజాలో పోరు మొదలయ్యాక నిధుల రాక బాగా కష్టతరంగా మారిపోయింది. 2007 నుంచి గాజాను హమాస్ పాలిస్తుంది. పౌరులను బందీలుగా చేసుకుని ఇజ్రాయెల్పై సుదీర్ఘకాలంగా పోరాడుతుంది హమాస్. ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం ప్రారంభం నుంచి గాజాలో హమాస్కు వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తుంది. ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ పొడిగింపును హమాస్ నిరాకరించింది. ఈ క్రమంలో టెల్ అవీవ్ తన దాడులను కొనసాగిస్తూ ఉండటంతో హమాస్పై పాలస్తీనా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. గాజాలో 35% మంది పాలస్తీనియన్లు మాత్రమే హమాస్కు మద్దతుగా ఉన్నారు. గాజాలో యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న హమాస్ సైన్యంలో చిన్నపిల్లలు, యువతను కూడా నియమించుకుంది. కొత్తగా హమాస్లో చేరిన వారికి గెరిల్లా యుద్ధతంత్రం, రాకెట్లు ప్రయోగించడం, బాంబులు అమర్చడం తప్ప ఇక ఇతర నైపుణ్యాలు లేవు. దీంతో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోతున్నారు. ప్రస్తుతం హమాస్ వద్ద ఆయుధాలు, డ్రోన్లు, దీర్ఘశ్రేణి క్షిపణులు లేవు. గతంలో వాడిన క్షిపణుల శకలాలను పేలకుండా ఉండిపోయిన ఇజ్రాయెల్ దళాల మందుగుండును రీసైకిల్ చేస్తున్నారు. వీటిని భూమిపై అమర్చే పేలుడు పదార్థాలుగా వాడుతున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటే 3 లక్ష్యాలు నెరవేరాలని నెతన్యాహు ప్రకటించారు. అందులో మొదటిది హమాస్ చెరలో ఉన్న తమ పౌరులందరినీ విడిచిపెట్టడం, రెండోది హమాస్ సైన్యాన్ని నాశనం చేయడం, మూడోది ఇజ్రాయెల్కు గాజా మరోసారి ముప్పు కలిగించకుండా చూసుకోవడం. ఈ 3 టార్గెట్స్ సాధించే వరకు దాడులు ఆపేది లేదంటుంది ఇజ్రాయెల్. అందుకు తగ్గట్టే యాక్షన్కు దిగుతుంది. యహ్యా సిన్వార్ తర్వాత హమాస్ను నడిపిస్తున్న మహమ్మద్ జకారియాలను మట్టుబెట్టింది. మరోవైపు దోహాలో జరుగుతున్న చర్చల్లో హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తీసుకొచ్చింది. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్ వైదొలగాలని, ఆయుధాలు అప్పగించాలని, ఆ సంస్థ ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుంది. అయితే గాజా నుంచి వెళ్లడానికి, ఆయుధాల అప్పగింతకు తాము సిద్ధంగా లేమని హమాస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులు చేసిన అమెరికా వార్నింగ్ ఇచ్చిన గాజావాసులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా హమాస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బందీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరుల్ని విడుదల చేయడం లేదు. బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. గాజా విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలకు ఉమ్మడి వ్యూహం ఉంది. హమాస్ సైనిక రాజకీయ ఉనికిని
నిర్మూలించడమే వాళ్ళ లక్ష్యం. కాబట్టి అటు ఇజ్రాయెల్ ఇటు హమాస్ తగ్గడం లేదు. ఈ మారణ హోమం ఇంకా ఎంతకాలం కొనసాగాలి? ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలేంటి? ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఎడతెగని యుద్ధం సాగుతుంది. ఈ పోరులో సమిధులుగా మారుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ఇజ్రాయెల్ మీద 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసి 1200 మంది ఇజ్రాయిలీలను హతమార్చి 250 మందిని బందీలుగా పట్టుకుపోయింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాదాపు 70,000 మందికి పైగా పాలస్తీనియన్లని హతమార్చింది. ఇజ్రాయిలీ దాడుల్లో మరణించిన వారిలో 60% స్త్రీలు, పిల్లలు, వృద్ధులే. తమ బందీలను విడుదల చేయించేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను సమర్థించేవారుంటారు. అయితే ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న తమ వారిని విడిచిపెట్టాలని హమాస్ డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే పాలస్తీనా పురుషుల్లో 40% మందిని ఇజ్రాయెల్ ఏదో ఒక కారణంపై జైలుకు పంపించింది. ఎటువంటి ఆరోపణ కాని విచారణ కాని లేకుండా పాలస్తీనా వారిని నిరవధికంగా జైల్లో బంధించడానికి వీలు కల్పించే నిబంధనలు ఇజ్రాయెల్లో ఉన్నాయి. 1967 నుంచి ఇజ్రాయెల్ జైళ్లలో బందీలైన పాలస్తీనీయుల సంఖ్య 10 లక్షలు. వీరు మొత్తం పాలస్తీనా జనాభాలో 18% సమానం. యుద్ధం ప్రారంభం కాగానే తన దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయిలీలందరినీ విడిచిపెట్టేస్తానని, బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా వారందరినీ విడుదల చేయాలని హమాస్ ప్రతిపాదించింది. 2023 నవంబర్లో ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయగా హమాస్ 81 మంది ఇజ్రాయిలీలతో పాటు 23 మంది ఇతర దేశీయుల్ని వదిలిపెట్టింది. ఇజ్రాయెల్ హమాస్ సయోధ్య 6 రోజుల ముచ్చటే అయింది. తన వాళ్లను విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ మళ్లీ హమాస్పై దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ ఇప్పటికీ పాలస్తీనా వారిని బంధిస్తూనే ఉంది. ఒకరిని విడుదల చేసిన వెంటనే మరొకరిని నిర్బంధిస్తుంది. విడుదలైన వారికన్నా అరెస్టైన వారి సంఖ్యే ఎక్కువైపోయింది. ఇలాంటి వారిని ఇజ్రాయెల్ బందీల లెక్కల్లో చూపడం లేదు. శాంతి ఒప్పందం కింద తొలి దశలో 42 రోజుల పాటు సయోధ్య నెలకొని 8 మంది మృతదేహాలతో పాటు మొత్తం 25 మంది ఇజ్రాయిలీలు విడుదలయ్యారు. దానికి బదులు 1755 మంది పాలస్తీనా వారిని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ఇజ్రాయెలీ బందీల్లో కొందరిని హమాస్ హతమార్చగా మరికొందరు టెల్-అవీవ్ దాడుల్లోనే మరణించారు. ఇజ్రాయెల్ 2023 నవంబర్లోనే కాల్పుల విరమణ కొనసాగించి ఉంటే తన వాళ్లందరినీ క్షేమంగా విడుదల చేయించుకోగలిగేది. ఈ ప్రక్రియలో విడుదలవుతున్న ఇజ్రాయిలీలు వేళ్ల మీద లెక్కించగల సంఖ్యలో ఉంటే పాలస్తీనా ఖైదీల సంఖ్య వందలు వేలల్లో ఉంది. అంటే ఇజ్రాయెల్ కారాగారంలో ఎన్ని వేల మంది పాలస్తీనియన్లు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హమాస్ 2006లో గిలాడ్ షెలిట్ అనే ఇజ్రాయెలీ సైనికుడిని పట్టుకుంది. 2011లో ఇజ్రాయెల్ 1027 మంది పాలస్తీనా బందీలను విడిచిపెట్టినందుకు ప్రతిగా షెలిట్ను విడుదల చేశారు. అంటే ఒక్క సైనికుడి కోసం వేల మందిని విడిచిపెట్టడానికైనా ఇజ్రాయెల్ సిద్ధపడుతుంది. అలాగే తమ భద్రతకు ముప్పనిపిస్తే ఒక్కరి కోసం వేల మందిని చంపడానికైనా వెనకాడదు. ఇజ్రాయెల్తో వైరం అంటే మామూలుగా ఉండదు. ఆ దేశానికి చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలతో పడదు. ఇజ్రాయెల్కు హమాస్తో పాటు అనేక టార్గెట్స్ ఉన్నాయి. లెబనాన్లోని హిజ్బుల్లాతో ఉన్న 2 నెలల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. అక్కడ ఇరువైపులా కాల్పులు జరగని రోజంటూ లేదు. హిజ్బుల్లా, హమాస్తో పాటు ఇతర ఉగ్ర గ్రూపులకు ఇరాన్ మద్దతిస్తుంది. దీంతో ఇరాన్పై విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈలోపే ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేసే యోచనలో ఉన్న ఇజ్రాయెల్ను అమెరికా అధ్యక్షుడు వారిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రానున్న రోజుల్లో ఇరాన్ స్థావరాలపై దాడులను తోసిపుచ్చలేమని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. అమెరికా మద్దతిచ్చినా ఇవ్వకపోయినా ఇరాన్ స్థావరాలపై పరిమిత దాడులు చేయాలనే ఆలోచనలో నెతన్యాహు ఉన్నట్లు తెలుస్తోంది. 2 నెలలుగా అంతర్జాతీయ సాయాన్ని పట్టిలోకి ప్రవేశించకుండా అడ్డుతున్న ఇజ్రాయెల్ ఇప్పటికే దయనీయమైన పరిస్థితులకు కారణమైంది. ఆహార సరఫరాలు నిలిచిపోయిన కారణంగా ఒక వ్యక్తికి 3 రోజులకొకసారి మాత్రమే తినడానికి ఏదైనా దొరుకుతుందని వార్తలొస్తున్నాయి. 3 లక్షల మంది పిల్లలు చావంచున ఉన్నారు. ఆహారం, మందులు, ఇంధనం లేకుండా చేయడం ద్వారా పాలస్తీనియన్లను మార్చేస్తున్న ఇజ్రాయెల్ ఆకలి చావులను ఆయుధంగా వాడుతుంది. కాల్పుల విరమణ అమలైన ఆ స్వల్పకాలంలో గాజాకు తిరిగి వచ్చిన పాలస్తీనియన్ల సంఖ్య 5 లక్షల వరకు ఉంది. వారిని భయోత్పాతంలో ముంచెత్తి వెనక్కు పంపివేసి గాజాను ఖాళీ చేయించే ప్రయత్నాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. స్వస్థలాన్ని వీడిపోవడానికి ససేమిరా అంటున్న మిగతా పాలస్తీనియన్ల మీద ఒత్తిడి పెంచేందుకు ఇజ్రాయెల్
ఆకలి అస్త్రాన్ని ప్రయోగించింది. హమాస్ను పూర్తిగా తుదముట్టించడం, దాని వద్ద బందీలుగా మిగిలిపోయిన వారిని విడిపించుకోవడం కోసం ఇజ్రాయెల్ ఎంతకైనా తెగిస్తుంది. ఆకలిని ఆయుధంగా చేసి గాజాపై వదిలింది. గాజా పట్టి మొత్తాన్ని ఆక్రమించుకుని ఐక్యరాజ్యసమితి తదితర స్వచ్ఛంద సంస్థల ఆధీనంలో ఉన్న ఆహార సరఫరాలను తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఇప్పటికే 2 నెలలుగా నిలిచిపోయిన ఆహార సరఫరాలతో ఆఫ్రికా దేశాల తరహా ఆఖరి సమస్యను ఎదుర్కొంటుంది గాజా. హమాస్ను అంతం చేయాలన్న ఇజ్రాయెల్ కోరిక నెరవేరలేదు. కానీ 90% మంది గాజా వాసులు నిరాశ్రయులయ్యారు. గాజా మీద పట్టు సాధించి అత్యధికలను తరిమికొట్టి ఆయుధాలతో ఆఖరి చావులతో మిగిలిన వారిని హతం చేసి అంతిమంగా ఆ ప్రాంతాన్ని ట్రంప్కు అప్పగించే కార్యక్రమం దిశగా అడుగులు పడుతున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచిన తరుణంలో అమెరికాలో 2 హత్యలు జరిగాయి. ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయానికి చెందిన 2 సిబ్బంది అమెరికాలో హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో దుండగులు అత్యంత సమీపంలోకొచ్చి వీరిపై కాల్పులు జరిపారు. పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్టు సమాచారం. దీంతో ఇజ్రాయెల్పై పాలస్తీనియన్లలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. అటు గాజాలో చిన్నపిల్లల్ని సైతం తమ శత్రువుగా భావిస్తున్నారు ఇజ్రాయెల్ నేతలు. ఈ 2 దేశాల మధ్య ఇంతలా వైషమ్యాలు ఎగజిమ్ముతున్న సందర్భంలో శాంతి స్థాపన అనేది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.